ఉగ్రవాద దాడులకు ప్రతీకారంగా సాగుతున్న ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ వేదికను మారుస్తూ ఐపీఎల్ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 11వ తేదీన ధర్మశాల వేదికగా జరగనున్న ముంబై పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ను అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియానికి మార్చారు. ఐపీఎల్ షెడ్యూల్కు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఐపీఎల్ నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని పంచుకోవడానికి మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది ఉన్నారు. సుధీర్ మహావాది గారు, ఎలా చూస్తాం దీన్ని? నమస్తే శిలారి. ఐ థింక్ ఇట్స్ గుడ్ డెసిషన్. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఎయిర్పోర్ట్స్ లో వెళ్లే ఛాన్స్ లేదు కనుక చండీగఢ్ లో కానీ ధర్మశాలలో ఐ థింక్ డెసిషన్ ఈస్ గుడ్ అన్నారు. అండ్ ఆల్రెడీ ఇప్పుడు ఈ రోజు మ్యాచ్ ఎందుకు జరుగుతుందంటే శిలా ఆల్రెడీ టీమ్స్ అక్కడనే ఉన్నాయి కనుక మ్యాచ్ అక్కడ కంటిన్యూ చేస్తున్నారు. బట్ నెక్స్ట్ మ్యాచ్ ఒకటి మాత్రం అఫ్కోర్స్ అహ్మదాబాద్ కు షిఫ్ట్ చేస్తున్నారు. అండ్ అనిల్ పటేల్ గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ కూడా బీసీసీఐ తోటి కాంటాక్ట్ లో ఉన్నాడు. అండ్ అఫ్కోర్స్ ఒక 1-2 అవర్స్ లో నేను అనుకుంటాను ఆ డెసిషన్ కూడా మనం వినబోతున్నాం, షిఫ్ట్ అయినట్టుగా కూడా. ఇట్స్ గుడ్ డెసిషన్. బట్ పంజాబ్ లో ఉన్నటువంటి ప్లేయర్స్ ఇప్పుడు ఎలా వస్తారు అనే విషయంలో కొంతమందికి చాలా డౌట్స్ ఉన్నాయి. కానీ పంజాబ్ నుంచి నేను అనుకుంటాను అంటే ధర్మశాల నుంచి రావడానికి ఢిల్లీ రావాలి అంటే ఒక 9-10 అవర్స్ మీకు ట్రావెల్ అయితే ఉంటుంది. మేబీ ఒక పెద్ద వెహికల్ లో రావచ్చు, అందరూ మంచి సెక్యూరిటీ. తర్వాత నెక్స్ట్ ఢిల్లీ వాళ్ళు ఢిల్లీలో ఆడతారు కనుక వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. అండ్ అక్కడ వచ్చిన తర్వాత పంజాబ్ టీం నేను అనుకుంటాను అక్కడ నుంచి ఫ్లైట్ లో అహ్మదాబాద్ వచ్చే ఛాన్స్ ఉంటుంది షీలా. అండ్ ఇట్స్ ఎ గుడ్ డెసిషన్ బికాస్ అక్కడ కొంచెం బార్డర్ ఏరియాలో కొంచెం ఇప్పుడు సెక్యూరిటీ ఎక్కువగా ఉండడంతో నేను అనుకుంటాను ఈ డెసిషన్ తీసుకున్నారు. అండ్ దాన్ని మనం ఆఫ్ కోర్స్ అందరం కూడా రెస్పెక్ట్ చేయాలి కూడా, బికాస్ ఇప్పుడు సిచ్యువేషన్ అంత బాగాలేదు కనుక బార్డర్ ఏరియాస్ లో. ఇట్స్ గుడ్ డెసిషన్ టేకెన్ బై ది గవర్నమెంట్, గుడ్ డెసిషన్ టేకెన్ బై ది బీసీసీ ఆల్సో. వేర్ సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కనుక ఐ థింక్ ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ చండీగఢ్ వెళ్ళడానికి మీకు ధర్మశాల వెళ్ళడానికి ఫ్లైట్స్ లేవు. మే 10th వరకు అక్కడ స్ట్రైక్ నడుస్తుంది కనుక ఐ థింక్ ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది షీలా పైన. రైట్, థ్యాంక్ యూ సుధీర్.